నమస్కారం. ఈ మధ్య ఆన్లైన్లో ఎక్కడ చూసినా అంటే మూడవ ప్రపంచ యుద్ధం గురించే చర్చ. మీమ్స్ కానివ్వండి, టిక్టాక్ వీడియోలు కానివ్వండి, సరదాగా తక్కువ బడ్జెట్లో యుద్ధాన్ని ఎలా తట్టుకోవాలి అని గైడ్స్ కూడా. హఠాత్తుగా ఇదంతా ఎందుకింత పెరిగిపోయిందో అనిపిస్తుంది. నిజమే. ఈరోజు మనం ఈ ఆన్లైన్ ఆందోళన వెనుక ఏముంది, అసలు కారణాలేంటి అని కొంచెం లోతుగా చూద్దాం. మన పరిశీలన అంతా ఇంటర్నెట్లో జరుగుతున్న ఈ ట్రెండ్స్, సర్చ్లు, సోషల్ మీడియా చర్చల మీదే ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. పైకి చూస్తే ఇదంతా హాస్యంగా, సరదాగా అనిపించొచ్చు చాలామందికి. కానీ కొంచెం గమనిస్తే గనక దీని వెనుక నిజమైన భయం, ఆందోళన ఉన్నాయి చూడండి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే WW3, గ్లోబల్ డ్రాఫ్ట్, న్యూక్లియర్ సర్వైవల్ కిట్స్ ఇలాంటి పదాల కోసం గూగుల్ సర్చ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇది కేవలం సరదా కాదు, కాలక్షేపం అస్సలు కాదు. ప్రజలు నిజంగా సమాచారం కోసం వెతుకుతున్నారన్నమాట. అంటే ఇది సీరియస్ విషయమే. అవును. ట్విట్టర్, రెడ్డిట్, డిస్కార్డ్ లాంటి చోట్లే కాదు, చివరికి గేమింగ్ కమ్యూనిటీల్లో కూడా యుద్ధం వస్తుందేమో అనే భయాలు కనిపిస్తున్నాయి. అంటే ఇది కేవలం మీమ్స్ వరకే ఆగిపోలేదు. నిజంగా అంత తీవ్రమైన యుద్ధ వాతావరణం. అంటే బయట అంతగా లేకపోయినా ఇప్పుడే ఈ ఆన్లైన్ ఆందోళన ఎందుకంత పెరిగిందంటారు? ఏదైనా ప్రత్యేక కారణముందా? ఉందండి. ప్రధానంగా చూస్తే గనక జెన్జీ, మిలీనియల్ తరాలున్నాయి కదా. అవును. వాళ్ల అనుభవాలే దీనికొక ముఖ్య కారణం. వాళ్లు చిన్నప్పట్నుంచి అంటే వరుసగా ప్రపంచ సంక్షోభాలను చూస్తూ పెరిగారు. నిజమే. 9/11 దాడులు, ఆ తర్వాత వచ్చిన ఆర్థిక మాంద్యాలు, ఈ మధ్య చూసిన మహమ్మారి, వాతావరణ మార్పు, ఇప్పుడు ఈ గ్లోబల్ టెన్షన్స్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలా ఒకదాని తర్వాత ఒకటే వాళ్లను వెంటాడుతూనే ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల జీవితంలో అనిశ్చితి అనేది ఒక సాధారణ విషయం అయిపోయిందేమో అనిపిస్తుంది. కరెక్ట్. దానివల్ల భవిష్యత్తులో కూడా ఏదో ఘోరం జరుగుతుంది అనే ఆలోచన వాళ్లలో బలంగా ఉండిపోయిందా? సరిగ్గా అదే పాయింట్. దీన్నే కొంతమంది విశ్లేషకులు యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటున్నారు. యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటే చెడు జరగకముందే అది జరగబోతోందని ఊహించుకుని ఆందోళన పడటం అన్నమాట. ఓ, అర్థమైంది. దీనికి తోడు ఈ డూమ్ స్క్రోలింగ్ అలవాటు. అంటే నిరంతరం నెగటివ్ వార్తలు, భయం కలిగించే వార్తల్ని స్క్రోల్ చేస్తూ ఉండటం. అవును, అది చాలా మందిలో కనిపిస్తోంది. అది ఈ ఆందోళనను ఇంకా పెంచుతుంది. మరి ఇంత ఒత్తిడిని, భయాన్ని తట్టుకోవడానికి అంటే ఇక్కడే మీమ్స్ జోకులొస్తున్నాయా? అవును. భయాన్ని హాస్యంగా మార్చడం అదొక రకమైన మానసిక రక్షణ వ్యూహం. దాన్ని ఎమోషనల్ జూడో అని కూడా అనొచ్చు. అంటే భయం కలిగించేదాన్ని తీసుకుని దాన్ని తిప్పి నవ్వుకునేలా చేయడం. ఆసక్తికరంగా ఉంది. దీనివల్ల దాని ప్రభావం తగ్గుతుందని ఒక నమ్మకం. ఇదొక రకమైన డార్క్ హ్యూమర్. భయపడటం కన్నా నవ్వడం తేలిక కదా. నిజమే. ఆందోళనని కొంచెం తేలిక చేసే ప్రయత్నం బానే ఉంది. కానీ మరి ఇందులో ఏదైనా రిస్క్ ఉందా? ప్రమాదమేమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ప్రధాన సమస్య ఏంటంటే భయం అనేది ఒక కంటెంట్ లాగా మారిపోవడం. కంటెంట్ లాగానా? అవును. మీమ్స్, జోకులు, వార్తలు అన్నీ కలిసిపోతున్నాయి. ఏది నిజం, ఏది కేవలం వైరల్ అవుతున్న సరదా విషయం అనేది తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. అవును కదా. దీనివల్ల రెండు రకాల ప్రమాదాలున్నాయి. ఒకటి, నిజమైన ప్రమాదం వచ్చినప్పుడు కూడా దాన్ని తేలికగా తీసుకునే అవకాశం ఉంది. ఇది కూడా మీమ్ లాంటిదేలే అనుకునే ప్రమాదం. ఓ, అది ప్రమాదకరమే. రెండోది, అనవసరమైన భయాందోళనలు. అంటే నిజం కాని వాటి గురించి కూడా భయపడి అది మన మెంటల్ హెల్త్పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. భయం అనేది ఒక నార్మల్ విషయం అయిపోతుంది. అంటే హాస్యం వెనుక ఆందోళన, ఆ ఆందోళన కూడా సాధారణం అయిపోవడం. ఇది కొంచెం సంక్లిష్టమైన పరిస్థితే. మరి ఇలాంటి టైంలో ఎలా ఉండాలి? చూడండి, ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇలాంటి ఒత్తిడికి లోనవడం సహజం. అది బలహీనత కాదు. అవును. మనం స్పందించడం కరెక్టే. కానీ నిరంతరం ఆందోళనతో, భయంతో బతకాల్సిన అవసరం లేదు. కరెక్ట్. అప్పుడప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవడం, ఆన్లైన్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉండటం ముఖ్యం. మనం చూసే ప్రతిదీ, ముఖ్యంగా ఆన్లైన్లో గట్టిగా వినిపించే ప్రతి మాట నిజం కాకపోవచ్చు. నిజమే. ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి, వేగం తగ్గించాలి. మనం సమాచారాన్ని ఎలా తీసుకుంటున్నాం? ఈ భయాన్ని మీమ్స్గా మార్చే ట్రెండ్ మనల్ని ఎలా ప్రభావితం చేస్తోంది? నిజమైన ఆందోళనలకు, వైరల్ అవుతున్న వాటికి తేడా ఎలా తెలుసుకోవాలి? ఇది ఈ తరం ముందున్న ఒక పెద్ద సవాలు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.